హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేత. ఇది బెంగళూరు నుంచి గోవాకి ఒక చిన్న బ్లాగ్. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. వర్క్ నుండి చిన్న గ్యాప్ కోసం గోవాకి వెళ్తున్నాం. ఇది ఆకాశ ఎయిర్ అండి. దిస్ కాస్ట్ అరౌండ్ జస్ట్ 3000 ఫ్రమ్ బెంగళూరు టు గోవా. రీజనబుల్ ప్రైస్కే దొరికింది. ఇది ఓన్లీ 2 days ట్రిప్. వీకెండ్కి వితౌట్ ప్లానింగ్ వెళ్తున్నాము. దిస్ ఈజ్ మై 4th టైమ్ టు గోవా. చాలా మంది ఫ్రెండ్స్తో ప్లాన్ చేశామండి, కానీ అది 3 మెంబర్స్తోనే స్టార్ట్ అయింది. మీ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? ఇప్పుడే మోపా ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ మాట్లాడుకొని కాలింగట్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. క్యాబ్స్ అన్ని చాలా రేట్ ఉన్నాయండి. ఇక్కడ జస్ట్ 30 కిలోమీటర్స్కి 3000 తీసుకున్నారు. అదే 3000తో మేము బెంగళూరు నుంచి గోవాకి ఫ్లైట్లో వచ్చామండి. ఈ మాట కామాట అటల్ సేతు బ్రిడ్జ్ చాలా బాగుందండి. ఇది విల్లాగోసా అనే బీచ్ రిసార్ట్ అండి. ఇది 2200 పర్ నైట్ పడింది. వచ్చి చెక్ ఇన్ అయిపోయి పనుకుండిపోయాం. మార్నింగ్ లెగిచాక కాసేపు స్విమ్ చేసి టీ తాగి బీచ్కి వెళ్ళి ఆడుకున్నాం. బీచ్ అయితే చాలా బాగుందండి. నార్మల్ కంటే సీజన్ టైమ్స్లో ఇంకా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయామండి. టీటోస్ అనే పబ్కి వెళ్ళాము అండ్ ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ గోవా అండి. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూటీస్ రెంట్కి తీసుకొని ఫుల్ తిరిగామండి. స్కూటీస్ ఓన్లీ 500 పర్ డే పడింది. తర్వాత యాక్టివిటీస్ చేసాం. పారాసైలింగ్, బనానా రైడ్, జెట్స్కీ, బోటింగ్ అన్నీ కలిపి 1500 పర్ పర్సన్ అయిందండి. గోవాలో మాత్రం వాటర్ రైడ్స్ నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అండి. 1500 కాస్త 2500 అయింది. వాటర్ యాక్టివిటీస్ అయిపోయే లోపల ఒక్క రైడ్కి 2 minutes కూడా టైం ఇవ్వరు. జస్ట్ వాటర్లో అలా ముంచి లేపుతారంతే. యాక్టివిటీస్ అయ్యాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ బీచ్కి వెళ్ళి కాసేపు అలా చిల్ అయ్యామండి. సాయంత్రం బీచ్ మాత్రం చాలా బాగుందండి. ఏదో 2 days సరిపోతుందని వచ్చా, కానీ ఇక్కడ బీచ్ చూస్తూ ఉండిపోవాలని ఉంది. బట్ వెళ్ళాలి కదా. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.